కంటెంట్ తక్కువ కాంట్రవర్సీ ఎక్కువ అన్నట్టు ఉంది మృణాల్ వ్యవహారం. సినిమాలతో దక్కించుకోవాల్సిన పబ్లిసిటీని ఇదిగో ఇలా వైరల్ కామెంట్స్ తో దక్కించుకుంటుంది. మరి నిన్న బిపాషా, నేడు అనుష్క అందరిపై టంగ్ స్లిప్ అవ్వడమే. దీంతో కామెంట్స్ పై కాన్సంట్రేట్ తగ్గించి ముందుగా ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టు మేడం అంటూ ఓపెన్ గానే సజెషన్ ఇస్తున్నారట మూవీ లవర్స్. మృణాల్ ఠాకూర్ సీతారామంతో తెలుగువారికి దగ్గరైన ఈ చిన్నది ఇప్పుడు కాంట్రవర్సీస్తో సావాసం చేస్తున్నట్టే కనిపిస్తోంది. గతంలో ఎవరైనా కండలు తిరిగిన పురుషుడిలా కనిపించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారా? బిపాసా కంటే నేనే చాలా అందంగా ఉంటాను అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయగా, అమ్మాయిలు బలంగా కనిపించకూడదు అనే పాతకాలపు ఆలోచనల నుంచి బయటకు రండి అంటూ అందుకు తగ్గట్టుగానే కౌంటర్ రిలీజ్ చేసింది బిపాషా. అయితే తన తప్పు తెలుసుకున్న మృణాల్ ఠాకూర్ చిన్నతనంలో తెలిసి తెలియక ఏదో మాట్లాడారని తనను క్షమించాలని వేడుకోవడంతో ఆ ఇష్యూకి ఎండ్ కార్డ్ పడింది. ఇక అది మర్చిపోకముందే మరోసారి టంగ్ స్లిప్ అయ్యి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఒక ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ నటించిన ఓ సినిమా ఆఫర్ తనకే వచ్చినా సిద్ధంగా లేక తిరస్కరించారని, కానీ ఆ సినిమాలో నటించిన నటి ప్రస్తుతం సినిమాలు చేయటం లేదని, తాను మాత్రం వరుసగా బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. దీంతో మృణాల్ ఠాకూర్ సినిమా పేరు నేరుగా చెప్పకపోయినా అది సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ నటించిన సుల్తాన్ గురించి అని పసిగట్టేశారు ఫ్యాన్స్. దీంతో అనుష్క శర్మ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీతో సినిమాలకి దూరమైందని, మృణాల్ ఠాకూర్ తనకి తాను పెద్ద హీరోయిన్ అని ఫీల్ అయిపోతుందని, ఆమెకంత సీన్ లేదని, వచ్చిన సినిమాలు చేసుకోక డేటింగ్లు అంటూ తిరుగుతున్నావంటూ మృణాల్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. చూడాలి మరి, వెనక ముందు చూసుకోకుండా మాటలు వదిలేస్తున్న మృణాల్ ఇక నుంచైనా కంట్రోల్ గా ఉంటుందో లేక ఇలాగే నోరు జారుతుందో. For more videos like this, subscribe Big TV channel.